హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ఏ వీడియోని మీరైతే మిస్ కారో. మేమైతే అన్ని కాంట్రాక్ట్ పొజిషన్స్ కానీ పర్మనెంట్ పొజిషన్స్ కానీ మేమైతే వీడియో రూపంలో అయితే మీకు అందిస్తున్నాము. ఈ రోజున సిడాక్ హైదరాబాద్ రీజియన్లో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. సిడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. ఇది మన హైదరాబాద్ లో కూడా ఉంది. దాంట్లో సాఫ్ట్వేర్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్ అయితే 44 పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడైతే ఎవరెవరు ఎలిజిబిలిటీ అని నేను చెప్తాను. చూస్తున్నారు కదండి, ఇదండి సిడాక్ నోటిఫికేషన్. ఈ సిడాక్ హైదరాబాద్ రీజియన్ లో అయితే పొజిషన్స్ పడ్డాయి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ మేనేజర్ 3 పొజిషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఇంజనీర్ 39 పొజిషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్ టోటల్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అయితే వచ్చేసి నేను ప్రాజెక్ట్ మేనేజర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ లింక్ క్లిక్ చేయని తోటి ఇక్కడైతే డిస్క్రిప్షన్ అయితే కనపడుతుంది. పొజిషన్ పోస్టల్ కోడ్ అయితే వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 3 ఉన్నాయి. డ్యూరేషన్ ఆఫ్ ద పొజిషన్ వచ్చేసి 2 years ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ డిగ్రీ అయితే ఉండాలి, ప్లస్ 11 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో లేదా ఎంటెక్ కానీ 7 years ఎక్స్పీరియన్స్ కానీ కావాలని అయితే అడుగుతున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమేం కావాలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మీరు ఒకసారి ఈ జాబ్లో జాయిన్ అయితే ఏం చేయాలో కూడా ఇచ్చారు. ఎస్ఓసి ఆర్కిటెక్చర్, మైక్రో ఆర్కిటెక్చర్ టు వర్క్ ఇన్ మల్టీ కలర్ ఎస్ఓసి డిజైన్ వెరిఫికేషన్, ఇలాగా జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. చెక్ చేసుకోండి. ప్యాకేజ్ వచ్చేసేటప్పటికి 9.54 lakhs నుంచి 31.8 lakhs per annum అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి బిలో 50 years అయితే ఉండాలి. ఎవరైనా ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ 6/5/2021. ఇక్కడ క్లిక్ చేసుకుని అయితే అప్లై అయితే చేసేయచ్చు. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ క్లిక్ చేశానండి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ క్లిక్ చేయని తోటి ఇక్కడ ఇలాగ కనిపిస్తుంది. సో సిడాక్ పోస్టులు కూడా వచ్చేసి హైదరాబాద్ పిఈ అని ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1 ఉంది. డ్యూరేషన్ ఆఫ్ ద పొజిషన్ వచ్చేసి ఇనిషియల్లీ ఫర్ 1 year అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా ఎంటెక్ అన్నా చేసి ఉండాలి. స్కిల్ టెస్ట్ వచ్చేసి C++, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, లెనెక్స్ కొన్ని అయితే స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే ఏ రోల్ ప్లే చేయాలో కూడా ఇక్కడైతే జాబ్ ప్రొఫైల్ క్లియర్గా ఇచ్చారు. ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs నుంచి 7.7 lakhs per annum అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 37 years అయితే ఉండాలి. వచ్చేసి థర్డ్ పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పొజిషన్. దాన్ని క్లిక్ చేయని తోటే డిస్క్రిప్షన్ అయితే కనపడుతుంది. సో నెంబర్ ఆఫ్ పొజిషన్ 6 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ సిఎస్సి ఐటీ. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. ఎందుకంటే దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. ఈ పొజిషన్కి అయితే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో పొజిషన్స్ అండి. మీకు ఎప్పుడైనా పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు అయితే చాలా యూజ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేసి బయటకు వస్తే. అందుకే ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అస్సలైతే మిస్ అవ్వద్దు, అప్లై అయితే చేసుకోండి. సో మాస్టర్స్ డిగ్రీ చేసినా పర్వాలేదు అయితే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏమేమి ఉండాలి అయితే ఎంబెడెడ్ సిస్టమ్, ఎంబెడెడ్ లైనెక్స్ ప్రోగ్రామింగ్, ఇంకా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. చెక్ చేసుకోండి. జాబ్ ప్రొఫైల్ మీరు ఒకవేళ ఈ జాబ్ వస్తే ఏం వర్క్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs నుంచి 7.7 lakhs వరకు అయితే ఉంటుంది యాన్యువల్గా. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 37 years అయితే ఉండాలి. ఇది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 6/5/2021 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పొజిషన్. సో ఇక్కడైతే పొజిషన్స్ అయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే లొకేషన్ మెన్షన్ చేశారు. హైదరాబాద్లో అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. న్యూఢిల్లీలో అయితే 1 ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 3 years అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ సిఎస్సి ఐటీ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓన్లీ ఇక్కడైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మాస్టర్స్ టెక్నాలజీ చేసినా పర్వాలేదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే ఇచ్చారండి. మీకు ఏవేవైతే స్కిల్స్ ఉండాలైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు జాబ్లో జాయిన్ అయితే ఏ జాబ్ ప్రొఫైల్ ఏమేమి ఉంటుందో ఆ జాబ్ రోల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 4.5 lakhs నుంచి 7.7 lakhs per annum అయితే ఇస్తారు.
ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 37 ఇయర్స్ ఉండాలి. ఇది కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే 6/5/2021 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్. ఈ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్స్‌కి అయితే కోడ్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్‌కి. ఈ ఫిఫ్త్ పొజిషన్ అయితే వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. మేబీ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అనైతే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ విత్ 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్‌కి. ఎంటెక్ చేసినా పర్వాలేదు అయితే చెప్తున్నారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే కూడా ఇచ్చారు. ఏవేమి మీకు స్కిల్స్ అయితే ఉండాలో క్లియర్‌గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేశారు. ప్యాకేజ్ వచ్చేసి 4.5 లాక్స్ నుంచి 5.7 లాక్స్ అయితే యానం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి బిలో 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది కూడా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/5/2021 అయితే ఉంది. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ యూబీ అండి. పోస్టల్ కోడ్ వచ్చేసి యూబీ. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 5 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ విత్ 0-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్‌కి. ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళు ఉంటే అడ్వాంటేజ్‌గా అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే స్కిల్ టెస్ట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. కొన్ని స్క్రిప్టింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. పైథాన్, షెల్, రూబీ ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేశారు. జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ జాబ్ జాయిన్ అయితే ఇక్కడ ఏమేం రోల్స్ ప్లే చేయాలో కూడా ఇచ్చారు. ప్యాకేజ్ వచ్చేసి 4.5 లాక్స్ నుంచి 6.1 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి బిలో 37 ఇయర్స్ అయితే ఉంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/5/2021 అయితే ఉంది. నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్ P54 కోడ్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 3 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి ఇనిషియల్లీ ఫర్ 1 ఇయర్ అయితే ఉంటుంది. మేబీ ఎక్స్టెండ్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ కానీ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ అయితే ఉండాలి. 0-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఫ్రెషర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఇక్కడైతే స్కిల్ టెస్ట్, జాబ్ ప్రొఫైల్ కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 లాక్స్ నుంచి 5.3 లాక్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే బిలో 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ 6/5/2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్ క్యూటీ డెవలపర్ పొజిషన్. దీంట్లో అయితే వేకెన్సీస్ 2 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి ఇనిషియల్లీ ఫర్ 1 ఇయర్ అయితే ఉంటుంది. మేబీ ఎక్స్టెండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి అట్లీస్ట్ 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అయితే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్ ఇన్ C++ అండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ QT 5.12 ఆర్ హయ్యర్. ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు ఏమేమి ఉండాలో అని. అయితే జాబ్ ప్రొఫైల్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ జాబ్‌లో జాయిన్ అయితే ఏ రోల్ ప్లే చేయాలో కూడా ఇచ్చారు. ప్యాకేజ్ వచ్చేసి 5.7 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. ఎవరికన్నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ ఉంటే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడానికైతే చూస్తామనైతే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/5/2021 అయితే ఉంది. నైన్త్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పొజిషన్ C# నెట్ డెవలపర్. పోస్టల్ కోడ్ వచ్చేసి HYDలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1 అయితే ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఇస్తారు. మేబీ ఎక్స్టెండ్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, ఎంసీఏ అయితే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ స్కిల్ టెస్ట్, జాబ్ ప్రొఫైల్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మీకు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ అయితే చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5.7 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే ఉంటే వీళ్ళు ఎక్కువైనా పే చేస్తారంటండి. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి బిలో 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/5/2021 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 10th పొజిషన్ అండి. 10th పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఎనాలిసిస్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్. పోస్టల్ కోడ్ అయితే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. పొజిషన్స్ వచ్చేసి 6 ఉన్నాయి. ఈ 6 పొజిషన్స్ వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ రీజియన్లో అయితే 3 ఉన్నాయి. న్యూఢిల్లీ రీజియన్లో అయితే 3 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉంది. మేబీ ఎక్స్టెండ్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, ఎంసీఏ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్సెస్ క్యాండిడేట్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అయితే చెప్తున్నారు. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి.
ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మీకు ఎటువంటి టైప్ ఆఫ్ స్కిల్స్ ఉండాలో క్లియర్‌గా చెప్పారు. జాబ్ ప్రొఫైల్ కూడా వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ జాయిన్ అయితే ఎటువంటి జాబ్ ప్రొఫైల్ ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 4.5 లాక్స్ నుంచి 9.7 లాక్స్ పర్ యానమ్ అయితే ఉంటుంది. ఏజ్‌లు వచ్చేసి బిలో 37 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 6/5/2021 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ పొజిషన్ అండి. ఐఎస్ఎస్ పొజిషన్. ఒకటైతే ఉంది. ఇనిషియల్లీ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. మేబీ ఎక్స్టెండ్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద రిలవెంట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అయితే చెప్తున్నారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ స్కిల్ టెస్ట్, జాబ్ ప్రొఫైల్ అయితే క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. యాన్యువల్ ఇన్‌కమ్ అయితే వచ్చేసి 4.5 లాక్స్ పర్ యానమ్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్‌కి అయితే ఇంకా ఎక్కువ పే చేస్తామని అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 50 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 6/5/2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 12థ్ పొజిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పొజిషన్ పర్చేజ్లో అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటైతే ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఇస్తారు. మేబీ ఎక్స్టెండ్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెలవెన్స్ డిసిప్లిన్లో అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదని అయితే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ కానీ జాబ్ ప్రొఫైల్ కానీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అయితే చెక్ చేసుకోండి. యాన్యువల్ ఇన్‌కమ్ అయితే వచ్చేసి 4.5 లాక్స్ నుంచి 4.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఇంకా ఎక్కువ పే చేస్తామని అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి బిలో 50 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 6/5/2021 నుంచి అయితే ఉంది. ఇప్పుడైతే హౌ టు అప్లై అయితే చెప్తాను. మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అనేది నాట్ మోర్ దెన్ 300 కేబీ ఉండాలి. అప్పుడు మాత్రమే అది అప్లోడ్ చేసుకుంటుంది. ఎక్కువ ఉంటే అయితే అప్లోడ్ అయితే చేసుకోదు. ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఒక్క క్యాండిడేట్ ఒక పొజిషన్‌ని మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ పొజిషన్ అనేది బాగా సూటబుల్ మీ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గట్టుగా ఉందో ఆ పొజిషన్‌ని చూస్ చేసుకొని అయితే అప్లై అయితే చేయండి. వీళ్ళు రిటన్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీరు అప్లై చేసినప్పుడు వచ్చే ఫామ్‌నైతే ప్రింటౌట్ అయితే అక్కడ తీసుకుని వెళ్ళాలని అయితే మెన్షన్ అయితే చేశారు. ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేస్తే చాలండి. ఎటువంటి హార్డ్ కాపీస్ అయితే వాళ్ళకి సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6థ్ మే 2021. లాస్ట్ డేట్ వచ్చేసి 24థ్ మే 2021. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరన్నా ఉంటే రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ డేట్ అయితే వాళ్ళ ఈమెయిల్ ఐడీకి అయితే పంపిస్తారు అని అయితే క్లియర్‌గా చెప్తున్నారు. అదర్ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ లింక్‌నైతే ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్‌షిప్ కానీ, జీకే కానీ ఇమ్మీడియేట్‌గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.